బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు నేతలు. ఇప్పటికే 2-3 సార్లు భేటీ అయింది ఎన్నికల కమిటీ. బీజేపీతో టచ్ లో ఉన్నవారు, అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లు, సర్వేలలో వచ్చిన పేర్లపై చర్చిస్తోంది ఎన్నికల కమిటీ. ఇతర పార్టీలో ఉన్న వారితో ఎవరు మాట్లాడాలి అనే దానిపై కూడా డిస్కస్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, మీటింగ్ లో ఏ అంశాలు చర్చిస్తున్నారు? స్వాతి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది ప్రస్తుతం. ఈ భేటీ తర్వాత ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల సమావేశం కూడా జరుగుతున్నది. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఈరోజు విస్తృత స్థాయి రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. దీంట్లో ఏదైతే ఇతర పార్టీల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పార్టీ అభిప్రాయ సేకరణ చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి పేర్లు ఎవరి ఉన్నాయి, దీంట్లో ఎవరైతే బెటరు, అదేవిధంగా పార్టీ సర్వేలు కూడా చేయించినటువంటి నేపథ్యంలో అటు పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సామాజికంగా ప్రముఖ వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కూడా సర్వేలలో బీజేపీ నుండి పలానా వ్యక్తి పోటీ చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పేసి కూడా తేలినటువంటి నేపథ్యంలో అటు వివిధ పార్టీల ఇతర పార్టీల నేతలతో బీజేపీ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రముఖులతో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతుంది. ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతున్నాయో అక్కడ నుండి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను బరిలోకి దించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతో బీజేపీ నేతలు మాట్లాడడం జరిగింది. అయితే సీటు విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇస్తే తాము పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం. అదేవిధంగా నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ బీజేపీలో 2-3 రోజుల్లో చేరున్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఒక ప్రముఖ నిర్మాత, బీఆర్ఎస్ సంబంధించినటువంటి 2 ఎంపీలు, మరొక సిట్టింగ్ ఎంపీ కూడా, 2 ఎమ్మెల్యేలు, మరొక సిట్టింగ్ ఎంపీ కూడా బీజేపీతో టచ్లో ఉన్నారు. వాళ్ళకి కనుక ఎంపీ సీటు ఇస్తామని చెప్పేసి గ్యారంటీ ఇస్తే తాము ప్రస్తుతం బీఆర్ఎస్ని వదిలి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ప్రధానంగా మెదక్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో కూడా ప్రముఖ వ్యక్తులను బరిలోకి దించేందుకు కొరకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి నేపథ్యం. ఈ అంశాలు కూడా బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత కూడా ఒకవేళ టికెట్ ఇస్తే తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీనిపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. స్వాతి, అదేవిధంగా ఎన్నికల మేనేజ్మెంట్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలను కూడా వేయడం జరిగింది. దాదాపుగా 35కు పైగా కమిటీలను వేసినటువంటి నేపథ్యం. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా కిషన్ రెడ్డిని నియమించింది పార్టీ, కేంద్ర పార్టీ. అదేవిధంగా ఈ కమిటీ కన్వీనర్గా లక్ష్మణ్, కో కన్వీనర్గా ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ కమిటీలో ఉన్నారు. దీంతోపాటు ఎన్నికల కార్యాలయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఛార్జ్షీట్ కమిటీ, మీడియా కమిటీ, మీడియా రిలేషన్స్ కమిటీ, సోషల్ మీడియా కమిటీ, ఈ ఎలక్షన్స్ కమిషన్ కమిటీ, ఈ విధంగా 35కు పైగా కమిటీలను వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేతలను వీటికి ప్రముఖులుగా సహప్రముఖులుగా నియమించింది. ఈ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా మరి కాసేపట్లో